నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈ మూడోసారి ఎన్నిక చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ 2 ఎన్నికలు నాకు ఎందుకో, ఒకసారి ఎన్నిక విద్యార్థి రాజకీయాల్లో నా గురువుతో సురేష్ రెడ్డి గారితో పోటీ పడ్డా, పెద్దగా మజా లేదు. రెండోసారి నా మిత్రుడు ప్రాణమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారితో పోటీ చేశా, మజా లేదు, సరదాగా ఉండింది. కానీ మూడోసారి మాత్రం చాలా మజాగా ఉండింది. పాపం చెప్పారు, ఆయనకి అసలు ఓటమే లేదు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అబ్బా ఊదేస్తా ఉన్నారు. కాస్త మజా దొరికింది. సంతోషం ఏంటంటే పాపం సురేష్ రెడ్డి గారి మీద నేను గెలిచి వాళ్ళు అన్నారు, పాపం మేము క్యాండిడేట్ ఇక్కడ, నేను అని. ఏమయ్యా నువ్వు అయితే ఏమవుతుంది? అప్పుడు తొలిసారి 26,000, రెండోసారి 21,000, ఈసారి 36,000. అవతల వ్యక్తులకి ఎక్కడ దిగాలో అక్కడ దిగింది, వాస్తవిక లోకంలోకి వచ్చారు. లాంటిది. ఎందుకని చెప్తున్నానంటే, నా జీవితంలో అత్యంత కష్టకాలం 18 నెలలు. నేను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగిన తర్వాత ఆ యొక్క 18 నెలలు మానసిక క్షోభ, బెదిరింపులు, వేధింపులు, నాతో పాటు నా కుటుంబ సభ్యులను కూడా బెదిరింపులు. ఆ యొక్క కష్టకాలంలో లాఠీలకి తోటాలకి ఎదురొడ్డి పాపం వాడెవడో ఒకరిని అక్కడి చేత గుంటూరు నుంచి ఫోన్ చేయించి అంతు తేలుస్తామంటే 48 గంటల్లో నా అంతు తేలిందో ఆయన అంతు తేలిందో టీవీలో చూశారు. 48 గంటల ముందు కోటమిరెడ్డి, శ్రీధర్రెడ్డిని, గిరిధర్రెడ్డిని చెట్టు కట్టేసి బండి కట్టేసి కొట్టుకుంటా వస్తామంటే 48 గంటల్లో పాపం తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరు నడుస్తా, కోటమిరెడ్డి, శ్రీధర్రెడ్డి గుండాలు నన్ను ఆఫీస్ తగలబెట్టారు, నన్ను తరుముకున్నారు అని చెప్పని. అధికారం లేదు, ఆ రోజు అధికారం లేదు, కానీ ధర్మం మనతో ఉంది, న్యాయం మనతో ఉంది. అన్నిటికీ మించి అలాంటి వ్యక్తుల్ని విఆర్ హై స్కూల్లోనే చాలా మందిని చూస్తుండా, అలాంటి వ్యక్తుల్ని ఎదిరించే గుండె ధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఆ కష్టకాలంలో ఎంతోమంది నాతో పాటు అధికారాన్ని వదులుకున్న వెంటనే వచ్చారు. కానీ నాకంటే ముందు 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో 15 ఏళ్ల నుంచో 20 ఏళ్ల నుంచో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచో జెండా మోసిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యుడిగా నన్ను స్వీకరించారు, అండగా నిలబడ్డారు. వారి కష్టంతో నేను 3వసారి ఎమ్మెల్యేనయ్యి, వారి కష్టంతో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు, నారా లోకేష్ గారు టికెట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు వచ్చి ఆలింగనం చేసుకుని నర్తకి సెంటర్లో శ్రీధర్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పి అండ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు అండగా నిలబడ్డారు. తెలుగుదేశం, బీజేపీ నాయకులు, జనసేన అందరూ అండగా నిలిచారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.